హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నాకు నైట్ డ్యూటీ ఫస్ట్ డే ఉన్నప్పుడు నేను చేసే పనులన్నీ నేను చేసుకునే పనులు ఇవి. ఇంక ఇవాళ నైట్ అయితే నాకు నైట్ డ్యూటీ ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేసేసి బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేసాను. ఒక 5 దాకా బెడ్షీట్స్ అన్నేసి వాష్ చేసేసాను. అండ్ ఇంకా బట్టలు కూడా ఉంటే పిండేసాను. ఎందుకంటే రేపటి నుంచి మనకు అంత ఓపిక ఉండదు. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకున్నా. ఇల్లు కూడా మాప్ పెడదామనేసి వాటర్ తెచ్చి అయితే పెట్టుకున్న. ఇల్లంతా మాప్ చేసుకోవాలి. ఈరోజైతే చాలా క్లీనింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మాకు 10 days నైట్స్ ఉంటాయి. ఆ 10 days అయితే ఓపిక అనేది ఉండదు. అస్సలు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు వర్క్ అయిపోతుందా పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. ఇంకైతే నేనైతే రైస్ చేసేసాను. మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచి ఇంకా ఇది పేలాలైతే ఉప్మా చేసుకున్నాము. ఉప్మా చేసుకొని అది తిన్నాము. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ కోసం వచ్చేసి ఆఫ్టర్నూన్ తినడానికి రైస్ బీరకాయ అయితే వండుతున్నాను. ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నైట్ కోసం చపాతీకి పిండి కలుపుకోవాలి. ఇవైతే కాకరకాయలు రేపటి కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ వచ్చి మనం కట్ చేసుకొని చేసి స్నానం చేసి పడుకునే వరకే లేట్ అవుతుంది. మళ్ళీ రేపు కూడా ఇంకా కంటిన్యూగా నైట్స్ ఉంటాయి కదా. నేను కూడా ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. స్నానం కూడా అయిపోయింది. ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకుందాం అనేసి తీస్తున్నాను. గోధుమ పిండి కలిపి పెట్టుకుంటున్నాను. నైట్ చపాతీ చేసుకుని బాక్స్ తీసుకెళ్ళడానికి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఈ లైఫ్ ఏంటో అస్సలు నైట్స్ ఉన్నప్పుడైతే నాకు ఇంకా బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ తప్పదు, చేసుకోవాలి. ఇంకా పిండి అయితే మంచిగా నానుతుంది. చపాతీ స్మూత్గా వస్తుంది. మీరు ఇంతే